హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విందామా తిందామా. బాలామృతం మీ అందరికీ తెలుసు కదా, మా దీపుగాడికి ఇస్తున్నారండి. సో దీంతో డైరెక్ట్గా తింటే పిల్లలకి పొరగొతుంది కదా, సో ఏదో ఒకటి చేద్దామని అప్పుడప్పుడు ఏదైనా వెరైటీ చేద్దామా అని యూట్యూబ్ ఇన్స్టా స్క్రోల్ చేస్తుంటే నాకు కొన్ని రెసిపీస్ తగిలాయి. ఫస్ట్ నేను లడ్డూ ట్రై చేశాను, టేస్ట్ బాగుంది, అందుకని మీకు కూడా షేర్ చేస్తున్నాను. ఫస్ట్ మనం స్టవ్ మీద పాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ గీ వేడి చేసుకున్నాము. ఆ తర్వాత బాలామృతం పిండి 1 కప్పు నిండా ఇందులోనే వేసుకుని సిమ్లో పెట్టుకుని మంచి అరోమా వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇంకా బాలామృతంతో కేక్, రవ్వ లడ్డు, చాలా రకాల స్వీట్స్ చేస్తున్నారు. నెక్స్ట్ అవి కూడా ట్రై చేద్దాము. ఇప్పుడైతే ఈ గీలో ఈ పొడిని బాగా మంచిగా రోస్ట్ చేశాను సిమ్లో పెట్టుకుని. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేశాను. ఆల్రెడీ ఇందులో ఉంటుంది కదా షుగర్, కాబట్టి ఎక్కువ అవసరం లేదు. పిల్లలు తినేది కాబట్టి ఇంకాస్త వేస్తే టేస్ట్ స్వీట్ తెలుస్తుంది. మీరు కావాలంటే షుగర్ బదులు జాగరి కూడా యాడ్ చేసుకోవచ్చు. అదే కప్తో 3/4 కప్ పాలు యాడ్ చేశాను. కాచి చల్లార్చి పెట్టిన పాలండి ఇవి. వేసి ఉండలు లేకుండా మంచిగా బాగా కలపాలి. ఇలాగే సిమ్లో పెట్టుకుని బాగా కలిపేసి పాలు బాగా కలిసిపోయాక మళ్ళీ 1 టేబుల్ స్పూన్ గీ వేసుకుని మళ్ళీ కాసేపు బాగా కలపాలి. ఒక 2 మినిట్స్ కలిపాక మళ్ళీ ఇంకొక టేబుల్ స్పూన్ గీ కూడా వేసుకుని ఇలాగే కలుపుతూ ఒక 5 మినిట్స్ కలుపుకుంటే సరిపోతుంది. మన చేతికి ముద్దకి కరెక్ట్గా వస్తే సరిపోతుందండి. 3 స్పూన్ గీ కూడా వేసాను. మీరు కావాలంటే ఇంకాస్త గీ ఎక్కువ వేసుకొని ఇంకాసేపు ఫ్రై చేయొచ్చు. వేడి మీద తింటే కొంచెం పిండి పిండిగా అనిపిస్తుంది. సో చల్లారిన తర్వాత టేస్ట్ బాగుంటుంది. ఇది కూడా వేసుకుని బాగా మిక్స్ చేశాను. సో గీ అంతా ఇందులో కలిసిపోయి చేతికి బాగా మనకి లడ్డు చుట్టుకునేదానికి మంచిగా వస్తే సరిపోతుంది. చూసారు కదా, బాగా కలిసిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి తీసి కాసేపు పక్కన పెట్టుకుని ఈ పిండిని చల్లారుద్దాము. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉంటే త్వరగా చల్లారుతుంది. చూసారు కదా, కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా రౌండ్గా ఉండలు కట్టేసుకుంటే అయిపోతుందండి. ఎంతో టేస్టీగా ఉండే బాలామృతం లడ్డూలు తప్పకుండా ట్రై చేయండి. పైన బాదం పప్పుతో గార్నిష్ చేశాను. టేస్ట్ కూడా చాలా బాగుంది. గీ వేసాం కదా, ఇంకా కొంచెం షుగర్ కూడా యాడ్ చేసాము. ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.